మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే. నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ. ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. అసలు విషయం చెప్పు బేబీ. అదేంటి? నీతో 1 డే ఉండి నువ్వేంటో తెలుసుకున్నాను. అలాగే పెళ్ళికి ముందు ఒక 5 days మీ ఇంట్లో ఉండి మీ ఫ్యామిలీ మెంబర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. పెళ్లికి ముందు 5 రోజులు ఆ ఇంట్లోనా? అసాధ్యం, ఇంపాసిబుల్. సో నీకు ఏ అభ్యంతరం లేకపోతే నువ్వు ఒప్పుకుంటే రేపే మీ ఇంటికి వస్తాను. వాట్ యు సే జే? యాక్చువల్లీ ఈ ఐడియా మామ్ది. థింక్ చేస్తే నాకు కరెక్ట్ అనిపించింది. పెళ్ళికి ముందే నిన్ను అర్థం చేసుకున్నట్టు నీ ఫ్యామిలీని కూడా అర్థం చేసుకుంటే బెటర్ కదా. ముందు ముందు ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. ఏమంటావు జే? ఐ సెడ్ నో. ఎస్. యు ఆర్ రైట్ నిత్య. మీ మామ్ నీకు కరెక్ట్ ఐడియానే ఇచ్చింది. ఇట్స్ ఎ బెస్ట్ ఐడియా. అయితే నేను రేపు మీ ఇంటికి రావడానికి నువ్వు యాక్సెప్ట్ చేసినట్టే కదా? థ్యాంక్ యూ జై, థ్యాంక్ యూ సో మచ్. తనకి కాబోయే వైఫ్వి, మళ్ళీ థ్యాంక్స్ ఎందుకు నిత్య? ఇందాక ఈ క్యాబిన్ బాగుందన్నావు, మిగతా ఆఫీస్ కూడా చూసిరా. మన ఆఫీస్తో పోలిస్తే ఇది పెద్ద ఏం కాదులే. చూస్తే కదా తెలిసేది. ఇప్పుడు చూస్తాంగా. తీసుకెళ్చారి. ఓకే సార్. రండి మేడం. రండి సార్. పదండి సార్. ఇంకేంటి జై విశేషాలు? బిజినెస్ ఎలా ఉంది? వెల్ ప్లాన్డ్ ఆంటీ. గెస్ట్ చేసావా? ఎక్స్పెక్ట్ చేశాను. నాకు తెలియకుండా 24 hours నిత్యని నీతో తీసుకెళ్లి కన్విన్స్ చేశాం. ఇప్పుడు నీతో చెప్పి నీ ఇంటికి నిత్యని 5 రోజులు పంపిస్తున్నారు. నీ వాళ్ళని ఎలా కన్విన్స్ చేస్తావో చూడాలి. టిపికల్ క్యారెక్టర్స్తో నిండిన మీ ఇంట్లో ఆరోగెన్సీ అన్న ఏకైక యాటిట్యూడ్ ఉన్న నిత్య ఎలా ఉంటుందో చూడాలనుంది. నేను 5 days టైం ఇచ్చాను. ఐ థింక్ మీ ఇంట్లో నిత్య 5 hours మించి ఉండదు. నిన్ను నీ ఫ్యామిలీని రిజెక్ట్ చేసి సేమ్ డేనే రిటర్న్ అవుతుంది. దట్ ఈస్ మై ప్లాన్. ఐ లైక్ యువర్ కాన్ఫిడెన్స్ ఆంటీ. బట్ మీకు నా స్టామినా ఏంటో తెలుసు. మళ్ళీ ఇంకోసారి చూడాలనుకుంటున్నారు. యామ్ ఐ రైట్? ఈసారి నువ్వు ఓడిపోవడం
అండ్ ఈ పెళ్లిని నేనాపని జై, నిత్యే ఆపుతుంది. ఈ పెళ్ళి ఆగదంటీ. నిత్య నన్ను వెంటపడి చేసుకుంటుంది. షీఈ్ మై డాటర్. కాదు, నాకు కాబోయే వైఫ్. ఛాలెంజా? ఎస్. విల్ సీ. సీ యూ. హౌ ఇస్ మై ఆఫీస్ నిత్య? నాట్ జస్ట్ యువర్ ఆఫీసర్, ఆర్ ఆఫీస్. మేడం కరెక్ట్ గా చెప్పారు సార్. ఓకే జై, మీటింగ్ మధ్యలో నిన్ను డిస్టర్బ్ చేసినట్టున్నావు. యూ క్యారీ ఆన్, మేం బయలుదేరుతాం. ఓకే ఆంటీ. బాయ్ జే. నిత్య, రేపు నీకోసం మా ఇంట్లో వెయిట్ చేస్తూ ఉంటాను. బాయ్. బాయ్. ఏంటి సార్, పెళ్లికి ముందే నిత్య మేడం మన ఇంటికి ఎలా వస్తారు? ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవాలి కదా. ఏంటి అలా ఉన్నావు? నేను తినే వచ్చాలే, నువ్వు తిను. నాకేదైనా పనుంటే ఇప్పించు బాబాయ్. డబ్బులు వచ్చే పని ఏదైనా సరే చేస్తాను. పొద్దున్నే నువ్వు ఈ మాట అంటావని ఎక్స్పెక్ట్ చేశానులే. అందుకే న్యూస్ పేపర్, ఇందులో వాంటెడ్ కాలం అని ఒకటి ఉంటుంది. అంటే ఉద్యోగాలన్నమాట. ఉద్యోగమా? అదేనే పని. నీకెందుకు? ముందు నువ్వు టిఫిన్ తిను, నేను వెతుకుతాను. ఆ మంత్రి పదవికి మాణిక్యాలరావు రాజీనామా. అబ్బే మనకెందుకులే. త్వరలో రాష్ట్రపతి ఎన్నికలు. అబ్బే ఇది కూడా మన వల్ల కాదు. ఈ రాజులు మంత్రులు కాకుండా పనివాళ్లు కావాలని ఎవరైనా ప్రకటన ఇచ్చారో చూద్దాం. అర్జెంటుగా కిడ్నీ కావలెను, అడిగినంత డబ్బిస్తాం, సంప్రదించవలసిన చిరునామా. మనకెందుకులే. విన్నావా మంగా? కిడ్నీలు కావాలంట. అవేమన్నా ఇడ్లీలా అడగగానే ఇచ్చేయడానికి? మనలాంటి పేదవాళ్ళకి డబ్బులు బాధలు, డబ్బున్న వాళ్ళకి రోగాల బాధలు. పొద్దున్నే చెత్త న్యూస్. నెక్స్ట్. రే దుబాయ్. వస్తున్నా. ఎవడబ్బా? అమ్మా ఇప్పుడే వస్తా. మీరంతా విన్నది కరెక్టే. జై సారు నిత్య మేడంని ఈ ఇంట్లో 5 రోజులు ఉండడానికి ఒప్పుకున్నారు. ఏంటిదంతా? కూతురు జీవితం ఏమైపోతుందో నన్ను ఆలోచించకుండా వీళ్ళన్ని మాటలంటుంటే సిగ్గు లేకుండా ఎలా తింటున్నారు? అమ్మ కాబట్టి మిమ్మల్ని భరిస్తుంది నానా. అదే ఇంకొకతైతేనా ఈ పాటికి వదిలేసి వెళ్ళిపోయేది. స్టార్ట్ చేయి. ఏంటి స్టార్ట్ చేయి. ఏంటి గొడవ? మీరు గమ్మునుంటారా? నువ్వుంటావేమో, నేనుండను. స్వప్న గురించి పట్టించుకోలేదని నిన్న నన్ను తిట్టావుగా, ఇప్పుడు చూడు ఎలా రెచ్చిపోతాను. ఒరే చారి, పిలిచారా? కాదు అరిచాను. ఇందాకన్న మాట ఇంకొక్కసారను. నిత్య మేడంని ఇంటికి తీసుకురావడానికి సార్ ఒప్పుకున్నారు అని చెప్తున్నాను. నేను ఒప్పుకోను. ఒక పెళ్లి కాని అమ్మాయిని ఒక గంట కాదు, ఒక పూట కాదు, ఏకంగా 5 రోజులు ఇంట్లో ఉంచుతారా? అది ఎంతో ఎంతో పద్ధతి సాంప్రదాయం ఉన్న ఈ ఇంట్లో నేను అసలు ఒప్పుకోను. ఏంటి ఎమోషన్ తేడాగా ఉంది? నా ఎమోషన్ డోస్ సరిపోలేదా? గట్టిగా చెప్తున్నాను, నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ ఇంటల్లుడిగా
పెళ్లి కాకుండా ఏ అమ్మాయి ఈ ఇంట్లో అడుగు పెట్టడాన్ని నేను ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకోమోయా? ఎందుకంటే అది పద్ధతి కాదు కాబట్టి. అవునరా, అది మన సాంప్రదాయానికి విరుద్ధం. పద్ధతులు సాంప్రదాయాలు అవన్నీ కూడా మన సౌకర్యం కోసం పెట్టుకున్నవి. మనుషుల కోసం అవి, కానీ వాటి కోసం మనం కాదు. లేదు జై, కుటుంబం అన్నాక కొన్ని కట్టుబాట్లుంటాయి, వాటికి లోబడే మనం ఉండాలి. సీ డాడ్, నాకు ఇలాంటి కట్టుబాట్లు సంకెళ్ళు అంటే నచ్చవు. కాలంతో పాటు అన్నీ మారాలి, మనం కూడా మారాలి. కాలం ఎంత మారినా అమ్మని అమ్మ అని పిలుస్తాం, నాన్నని నాన్న అని అంటాం. ఇది మన సంస్కృతి బాబు. పెళ్లి చేసుకుని అమ్మాయిని ఇంటికి తీసుకురావడం ఆచారం, పెళ్లి కాకుండా తీసుకురావడం అనాచారం అంటారు. అని ఎవరు చెప్పారు మీకు? ఒక మనిషి సాటి మనిషిని అర్థం చేసుకోవాలంటే భాష తెలియాలి, కలిసి బతకడానికి అభిరుచులు అలవాట్లు కలవాలి. అంతే తప్ప మీరు చెప్పే ఆచారాలు సాంప్రదాయాలు మనుషుల్ని కలపలేవు. పెళ్లి తర్వాత 100 ఏళ్ళు నిత్య ఈ ఇంట్లో ఉంటుంది. అన్ని రోజులు మనతో ఉండబోయే అమ్మాయి పెళ్లికి ముందు జస్ట్ 5 రోజులు ఉంటే తప్పేంటి? మన గురించి నిత్య తెలుసుకోవాలనుకుంటుంది. అలాగే ఈ 5 రోజులు కూడా నిత్యని మీరు అర్థం చేసుకోవచ్చు. ఇది జస్ట్ ఓ టెస్ట్ డ్రైవ్ లాంటిది. నువ్వెన్నైనా చెప్పు జై, ఇలాంటిది ఇదివరకు ఎప్పుడూ ఈ వంశంలో జరగలేదు, ఇప్పుడు జరగడానికి వీల్లేదు. ఎందుకు జరగకూడదమ్మమ్మా? జై కరెక్ట్గానే చెప్పాడు, కాలంతో పాటు మనము మారాలి. ఈ ట్విస్ట్ ఏంటి? మ్యూచువల్ అండర్స్టాండింగ్ లేక ఎన్నో ఫ్యామిలీలు, ఎంతో మంది కపుల్స్ విడిపోతున్నారు. అదే పెళ్లికి ముందే ఓ అవగాహన, అర్థం చేసుకోవడం ఉంటే పెళ్ళయ్యాక ఏ సమస్య ఉండదు. నువ్వు నేను అలాగే పెళ్లి చేసుకున్నామా? ఏదున్నా పెళ్ళయ్యాక అంతా సర్దుకుంటుంది. సర్దుకుపోవడానికి ఇది మన కాలం కాదు వదినా, రోజులు మారాయి. మనమైనా షాపింగ్కి వెళ్ళి ఏదో డ్రెస్ తెచ్చుకుని కట్టుకుంటున్నామా? 10 రకాల డ్రెస్సులు ముందు వేయించుకుని నచ్చిన కలర్, ఇష్టమైన డిజైన్ సెలెక్ట్ చేసుకుని ట్రయల్ రూమ్లో ట్రై చేసి మరీ కొంటున్నాం. ఇది అంతే. వేసుకునే డ్రస్సు, పెళ్లి చేసుకునే మనిషి ఒకటేనా చంద్రిక? 2-3 నెలలు వాడి విసిరేసిన డ్రెస్ విషయంలోనే మనం అంత ఆలోచిస్తే 100 ఏళ్లు కలిసి బ్రతికే మనిషి గురించి ఇంకెంత ఆలోచించాలన్నయ్య? అమ్మెందుకు ఇలా మాట్లాడుతుంది? జై గురించి పూర్తిగా తెలుసుకోకుండానే నిత్య గొడవ పడింది, తెలిసాక రాజీ పడింది. అలాగే మన గురించి నిత్య, తన గురించి మనం తెలుసుకుందాం, తప్పే ఉంది? ఆ మధ్య ఒక స్వామీజీ వచ్చి ఒక అద్భుతం జరుగుతుందన్నారు కదా, మేబీ అది ఇదేనేమో. ఒక అమ్మాయి ఈ ఇంటి కోడలిగా అడుగు పెడుతుంది. జరగబోయే ఓ అద్భుతానికి శ్రీకారం అయింది. నిత్య ఇంట్లో అడుగు పెట్టడం ఆ అద్భుతమేమో. మేడం బాగా చెప్పారండి. ఒకప్పుడు పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్ళు చేసుకునేవారు, ఆ తర్వాత ప్రేమ పెళ్లిళ్ళు, ఇప్పుడు డేటింగ్ చేస్తున్నారు. ఒకరి గురించి ఒకరు పూర్తిగా తెలుసుకున్న తర్వాతే పెళ్లి చేసుకుంటున్నారు. కావచ్చు, కానీ ఏ కారణం చేతనైనా పెళ్ళాగిపోతే మగాడివి కాబట్టి నీకేం కాదు జై. నిత్య అవమానాల పాలవుతుంది. పెళ్లికి ముందే తను ఈ ఇంట్లో 5 రోజులుందని సమాజం ఆడిపోసుకుంటుంది. తన లైఫ్ స్పాయిల్ అవుతుంది. అలా జరగదు డాడ్. ఈ మ్యారేజ్ 100% జరుగుతుంది. అందుకే నిత్య ఇక్కడికి వస్తుంది. ఈ సాంప్రదాయాలు ఆచారాలు పక్కన పెట్టి తనకు వెల్కమ్ చెప్పండి. జై, నేను ఒప్పుకుంటున్నాను. నీ నిర్ణయాన్ని నేను సమర్థిస్తున్నాను. ఏంటిది రివర్స్లో వస్తోంది? ఏమంటావు అమ్మమ్మా? వాడు నిర్ణయం తీసుకున్నాక ఇక మనం చేయగలిగిందేముంది? అలాగే కానివ్వండి. ఓకే జై. జేజి ఒప్పుకుంది.
నువ్వు అంతగా చెప్తున్నావు కాబట్టి మేం కూడా అభ్యంతరం చెప్పం. నిత్యం రమ్మని చెప్పు. నిత్య ఎప్పుడొస్తుంది బాబు? రేపే. మంగా, అమ్మా మంగా, మంగా. అర్జెంటుగా కిడ్నీ కావలెను, అడిగినంత డబ్బిస్తాం. మంగా, ఏ చిరునవ్వు కోసం ఈ సుకుమారి పయనం, తెలిసేలోగా తెలవారే దీపం, తను చేరేదే స్వర్గం అనుకుంటుందే పాపం, ఏమవుతుందో చిలకమ్మ భవితం, అందమైన కుందనాల రామ్మ కూర్చో. బ్లడ్ టెస్ట్ అయిందా? అయ్యింది సార్, రిపోర్ట్స్ కూడా వచ్చాయి. కంట నీటి చెమ్మ, లోకమంత వెలుగు నింపు జన్మ, నీదనంటే కాదంటాడా బ్రహ్మ. గుడ్, పర్ఫెక్ట్ మ్యాచింగ్. ఏమ్మా, కిడ్నీ ఆపరేషన్కు నువ్వు రెడీ అయినా? డబ్బులు ఎప్పుడు ఇస్తారండి? పార్టీతో మాట్లాడాను, ఆపరేషన్ అవగానే చేస్తారు. ముందు ఈ ఫామ్ మీద సంతకం చేయమ్మా. ఎందుకు? నీ ఇష్టపూర్వకంగానే కిడ్నీ ఇస్తున్నావని, ఇందులో ఎవరి బలవంతం లేదని హామీ ఇస్తున్నట్లుగా ఓ సంతకం చేయాలమ్మా. అంతేకాదు, ఆపరేషన్ వికటించి ప్రాణాపాయ స్థితి కలిగినా అందుకు హాస్పిటల్ వారు బాధ్యులు కారని, నీ సొంత నిర్ణయం ప్రకారమే ఇది జరుగుతుందని ఒప్పుకుంటూ సంతకం చేయాలి. కిడ్నీ ఇస్తే చనిపోతారా డాక్టర్? లేదమ్మా, సింగిల్ కిడ్నీతో కూడా సంపూర్ణ ఆయుష్తో బతకొచ్చు. మరి ఇదంతా ఏంటి? ఇదంతా జస్ట్ ఫార్మాలిటీ. మీ అమ్మ ప్రాణాల కోసం ఒప్పుకుంటున్నావు. నీకిష్టమైతేనే సంతకం పెట్టు, లేదంటే వెళ్ళిపోమ్మా. ఆలోచించుకో మరి. ఈ ఆపరేషన్ జరిగితే మీ అమ్మ ఆపరేషన్ జరుగుతుంది, మీ అమ్మ బ్రతుకుతుంది. లేదంటే ఇంకెవరైనా కిడ్నీ ఇస్తారు, ఈ పేషెంట్ బతుకుతుంది, మీ అమ్మ చనిపోతుంది. ఏం చేసైనా సరే నేను బ్రతికించుకుంటాను. నిన్ను బ్రతికించుకునే ఏ ఒక్క అవకాశాన్ని కూడా నేను వదిలిపెట్టదలుచుకోలేదమ్మా. ఆ ప్రాణాలు పణంగా పెట్టైనా సరే అమ్మని బ్రతికించుకో. మీ అమ్మ ప్రాణాలతో ఉండగానే ఆ ప్రాణాన్ని నిలబెట్టుకో. ఇవి నా ఆఖరి రోజులే, చివరి రోజులు. నాకు నువ్వు తప్ప ఇంకెవ్వరూ లేరే. నాకు మా అమ్మ కావాలి, మా అమ్మ బతకాలి. నేను కిడ్నీ ఇస్తాను. ఎక్కడ సంతకం పెట్టాలో చెప్పండి. ఇక్కడ పెట్టమ్మా. అమ్మని బ్రతికించుకో. ఎల్లయ్య స్వామి, నువ్వే దిక్కు, అంతా నువ్వే చూసుకోవాలి. ఏ చిరునవ్వు కోసం ఈ సుకుమారి పయనం,
తెలిసేలోగా తెలవారే దీపం తను చేరేదే స్వర్గం అనుకుంటున్న